మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. ఏంటి నాన్న ఇది? అమ్మ మీద కోపాన్ని ఇలా మందుల మీద చూపిస్తే ఎలా? ఇలా పంతానికి పోయి మందులు వేసుకోకపోతే మీ ఆరోగ్యం ఏమైపోతుంది నాన్న? ఏమవుతుంది? మందులు వేసుకోకపోతే ఏమవుతుంది? మహా అయితే చస్తాను, అంతే కదా? ఒక రకంగా నాలంటోడు చస్తేనే మంచిది. ఇంట్లో జరిగే దారుణాలు చూడకుండా బతికిపోతాను. ఏం మాట్లాడుతున్నారండి? నా మీద కోపం ఉంటే మీ కోపం తగ్గే వరకు నాతో మాట్లాడకుండా ఉండండి. కానీ దయచేసి ఇలాంటి అశుభాలు మాత్రం మాట్లాడకండి. పల్లవి లేనట్టుంది. ఇదే కరెక్ట్ టైం తన ఫోన్ చెక్ చేయడానికి. సుప్రియ చెప్పినట్టు పల్లవి ఎవరితో మాట్లాడుతుందో చూస్తే ఏమైనా క్లూ దొరుకుతుందేమో. పల్లవి మార్నింగ్ 8:30కి ఎవరితోనో టెన్షన్గా మాట్లాడడం చూశాను. ఎవరి ఏమ్మా? నిషేంటి ఈ టైంలో ఫోన్ చేస్తోంది? హలో, ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. హలో హలో, ఎవరండి? నిషా కాదే ఫోన్ చేసింది. హలో, మిమ్మల్ని. ఎవరు మీరు? మీ పేరేంటి? ఇదేంటి పేరు అడిగితే కాల్ కట్ చేసింది? ఎవరై ఉంటారు? ఏంటి నా రూమ్లో ఉన్నావు? అంటే అది నా ఫోన్ నీ దగ్గరుందేంటి? నేనెవరితో మాట్లాడుతున్నానో చెక్ చేస్తున్నావా? నిన్నే అడిగేది. అది ఉండు, కిరణ్ గారికి చెప్తాను. ప్లీజ్ పల్లవి, పల్లవి వద్దు, నేను చెప్పను. పల్లవి ప్లీజ్, పల్లవి వద్దు. పల్లవి నా మాట వద్దు. పల్లవి, పల్లవి, పల్లవి ప్లీజ్, పల్లవి వద్దు.
పల్లవి ప్లీజ్ నేను చెప్పేది విను. నేను కిరణ్ గారికి చెప్తాను. పల్లవి నేను చెప్పేది విను పల్లవి. ఈ రోజు కిరణ్ గారికి చెప్పాలి. పల్లవి 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 ప్లీజ్. కిరణ్ గారు, పల్లవి ప్లీజ్. కిరణ్ గారు, పల్లవి ప్లీజ్. నేను ఏదో క్యాజువల్ గా అలా నువ్వు చేశా. క్యాజువల్ గా కాదు, వాంటెడ్ గానే చేస్తావు. ఇప్పుడే కిరణ్ గారికి చెప్తాను. ఏం జరిగింది? చూడండి ఉషా అక్క ఏం చేస్తుందో. దొంగతనంగా నా ఫోన్ తీసుకొని నేనెవరితో మాట్లాడుతున్నానో చెక్ చేస్తుంది. నా ఫోన్ మీద నిఘా పెట్టి నా ఫోన్ ఇలా చెక్ చేస్తుంది అంటే నేనేమైనా క్రిమినల్నా? నేనేమైనా మీ ఇంట్లో ఉంటూ మీ రహస్యాల్ని మీ శత్రువులకి చేరవేస్తున్నానా? ఎందుకు నన్ను అనుమానిస్తుంది? ఎందుకు ఇలా నా ఫోన్ చెక్ చేస్తుంది? ఏంటుషా ఇది? ఈ మధ్య నీ ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది. నిన్న కాఫీ, ఈరోజు పొద్దున జ్యూస్, ఇప్పుడేమో ఫోన్. ఎందుకు పల్లవి విషయంలో ఇంత ఆడ్గా బిహేవ్ చేస్తున్నావు? అసలు తన ఫోన్ నువ్వు చెక్ చేయడం ఏంటి? అంటే ఈ మధ్య తను ఎవరితోనో ఫోన్లో టెన్షన్గా మాట్లాడుతుందండి. పొద్దున్న ఎవరితోనూ టెన్షన్గా మాట్లాడి హడావిడిగా వెళ్ళిపోయింది. కడుపులో ఉండే బిడ్డ గురించి అంత కేర్ తీసుకునే తను తాగుతున్న పాలను కూడా వదిలేసి హడావిడిగా వెళ్ళిపోయింది. తనెందుకు అలా టెన్షన్ పడుతుందో, తనకేం ప్రాబ్లం వచ్చిందో తెలుసుకుందామని తను ఎవరితో ఫోన్లో మాట్లాడిందో చూస్తున్నాను, అంతే. నిజంగా నేనెందుకు టెన్షన్ పడుతున్నానో తెలుసుకోవాలి అనుకుంటే, ఆ టెన్షన్ ని నాకు లేకుండా చెయ్యాలి అనుకుంటే దాని గురించి నన్ను అడగొచ్చు కదా, నేను చెప్తాను కదా. కొత్త ఆల్బమ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం పూర్తవుతుందా లేదా అని మ్యూజిక్ కంపోజర్ ఫోన్ చేశారు. అదే టెన్షన్ లో మాట్లాడాను. చాలా దానిలో తప్పేముంది కిరణ్ గారు? ఇంత చిన్నదానికే నన్ను అనుమానించాలా? ఓకే, పెళ్లి కాకుండానే నేను మీ బిడ్డకి తల్లినయ్యాను, తప్పు చేశాను. అంత మాత్రాన నేను చేస్తున్నవన్నీ తప్పులేనా? నన్నంత చీప్ గా చూడాలా? సారీ అండి, ఇంత అనుమానించే మనుషుల మధ్య నేను ఉండలేను. నా బిడ్డ సంగతి నేను చూసుకుంటాను. నా చావు నేను చేస్తాను. వెళ్ళిపోతాను, దూరంగా వెళ్ళిపోతాను. ఈ ఇంటికి ఉషా అక్కకి దూరంగా వెళ్ళిపోతాను. పల్లవి ప్లీజ్, నేను చెప్పేది విను. వద్దక్క, నాకు ఆత్మాభిమానం ఉంది. నా బ్రతుకు నేను బ్రతకగలను. పల్లవి ప్లీజ్ ప్లీజ్. ఇలా అవమానాలు పాలవుతూ ఈ ఇంట్లో నేను ఉండలేను. వెళ్ళిపోతాను. పల్లవి ఆగు, నేను చెప్పేది విను. ఉషా చేసింది తప్పే. తను అలా దొంగచాటుగా నీ ఫోన్ చెక్ చేయడం అనేది తప్పే. తను అలా దొంగచాటుగా నీ ఫోన్ చెక్ చేయడం ఖచ్చితంగా తప్పే. కానీ అది నీ మీద అనుమానంతో కాదని చెప్పింది కదా. సరే, తన తరపున నేను సారీ చెప్తున్నాను. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు ప్లీజ్. పోనీ ఉషా చేత సారీ చెప్పించనా? వద్దండి, చేసిందంతా తను చేసి ఇప్పుడు సారీ చెప్తే నేను అనుభవించిన మానసిక క్షోభ తగ్గిపోతుందా? ఎవ్వరి సారీలు నాకొద్దు. నేను నీ నుంచి ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేదు ఉషా. ఇంకెప్పుడు తనని బాధ పెట్టుకో.
కిరణ్ గారు చెప్పింది అర్థమైంది కదా? ఇంకెప్పుడు నన్ను బాధ పెట్టకు. పూర్వుష. పల్లవి ఇదంతా ఎందుకు చేస్తుందో తెలుసుకోవాలి. తెలుసుకుంటాను. డాక్టర్ గారు చెప్పింది అర్థమైంది కదా? నువ్వు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా ఎప్పుడు హ్యాపీగానే ఉండాలి. అలాగే అండి. రేయ్, హీరో హీరోయిన్ చూడండి రా, ఆల్బమ్ను పక్కన పెట్టి ప్రొడక్షన్ మీద దృష్టి పెట్టారు. ప్రొడక్షన్ ఏందిరా? వీళ్ళిద్దరూ పెళ్లి కాకుండానే ప్రొడక్షన్ స్టార్ట్ చేశారా? అందుకే ఆల్బమ్ పనులు పక్కన పెట్టేసి పెళ్ళంగాని పెళ్ళాన్ని వేసుకొని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు. రేయ్, సారి కొంచెం మర్యాద ఇవ్వండిరా. పాపం పెళ్లి కాకుండానే పిల్లని తల్లించేశాడుగా. అలా మర్యాద ఇవ్వాలంటే హీరో గారికి కాదురా, ఆ హీరోయిన్ కి ఇవ్వాలి మర్యాద. పెళ్లి కాకుండానే తల్లి అవుతుంది కదా. ఇంతకీ కడుపులో ఉన్న బిడ్డకి ఇతగాడే స్పాన్సరా లేక అజ్ఞాత స్పాన్సర్లు ఇంకెవరైనా ఉన్నారా? ఫీల్ అవుతాడ్రా, వద్దురా. ఫీల్ అవడానికి అదేమన్నా సొంత పెళ్ళామా? పెళ్లి కాకుండా నడిపిన ఎఫ్ఐఆర్ కదా. మామూలు కాదు. పల్లవి, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. పట్టించుకోకుండా ఎలా ఉంటానండి? పెళ్లి కాకుండా తల్లినైతే దారిన పోయే వాళ్ళకు కూడా లోకువైపోతాను. మెళ్ళో తాళిబొట్టు లేకపోయేసరికి అందరూ ఇలా చులకనగా మాట్లాడతారు. రేపు నాకు బిడ్డ పుట్టాక వాడిని మీ చేతుల్లో పెడితే వాడు మీ బిడ్డగా గుర్తింపు తెచ్చుకోవచ్చు. కానీ పుట్టే వరకు వాడికి గుర్తింపేంటి, నాకు గుర్తింపేంటి? పెళ్లి కాకుండా తల్లిని అయ్యాను అనే కదా నా గుర్తింపు. తండ్రి ఎవరో తెలియకుండా నా కడుపులో పుట్టాడనేగా వాడి గుర్తింపు. వద్దండి, నాకు నా బిడ్డకి అలాంటి గుర్తింపు వద్దు. నిన్ను చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? హోంవర్క్ చేయని పిల్లాడు స్కూల్కి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుంటాడు చూసావా? అలాగే నువ్వు డ్యూటీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చున్నావేమో అనిపిస్తుంది. ఇన్నిన్ని రోజులు నువ్వు డ్యూటీకి వెళ్ళకపోతే మీ పై ఆఫీసర్లు ఎలా ఒప్పుకుంటున్నారు? కొంపదీసి పోలీసు ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగ ప్రయత్నం ఏమన్నా చేస్తున్నావా?
అదేం లేదు, బయలుదేరుతున్నాను. తరుణ్ ఒక్క నిమిషం. ఏంటి యూనిఫామ్ వేసుకోకుండా సివిల్ డ్రెస్లో వెళ్తున్నావా? ఒక్కొక్కసారి డ్యూటీ మీద వెళ్ళేటప్పుడు సివిల్ డ్రెస్లోనే వెళ్లాల్సి వస్తుంది. తరుణ్, ఎక్కడికి వెళ్తున్నావు? స్టేషన్కి వెళ్తున్నాను నాన్న. ఏ స్టేషన్కి? రైల్వే స్టేషన్కా, రేడియో స్టేషన్కా? చెప్పు, ఏ స్టేషన్కి వెళ్తున్నావు? ఏ స్టేషన్కి ఏంటి మావయ్య గారు? ఆయన రోజు వెళ్ళే పోలీస్ స్టేషన్కే. సస్పెండ్ అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కి రానివ్వరమ్మా. ఏంట్రా తరుణ్, నువ్వు సస్పెండ్ అయ్యావా? మాట్లాడి వింటేనయ్యా, అంత సిన్సియర్ ఆఫీసర్వి నువ్వు సస్పెండ్ అవ్వడమేంటి? ఎందుకు చెప్పలేదు? నువ్వు సస్పెండ్ అయిన విషయం మాకెందుకు చెప్పలేదు? మేఘన వాళ్ళ నాన్నే నిన్ను సస్పెండ్ చేయించిన విషయం నా ఫ్రెండ్ నాకు చెప్పే దుస్థితి ఎందుకు తీసుకొచ్చావు? నువ్వెందుకు చెప్పలేదు? ఎందుకు నా దగ్గర ఈ విషయం దాచావు? నువ్వు కూడా మీ అమ్మలాగా నా దగ్గర నిజం దాచడం మొదలుపెట్టావా? నువ్వు కూడా మీ అమ్మలాగా ప్రతిదీ నాకు చెప్పాల్సిన అవసరం ఏంట్లే అనుకున్నావా? నువ్వు కూడా మీ అమ్మలాగా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉందాం అనుకున్నావా? నీ ఇష్టం వచ్చిన నిర్ణయాలను తీసుకుందాం అనుకున్నావా? అలాంటిదేం లేదు నాన్న. దయచేసి నేను చెప్పేది వినండి. నేను సస్పెండ్ అయిన విషయం చెప్తే ఇంట్లో అందరూ బాధపడతారని ఎవరికి విషయం చెప్పలేదు. చివరికి కట్టుకున్న భార్య కూడా చెప్పలేదు. ఎవరికి చెప్పినా చేయగలిగిందేముంది హారిక? బాధపడ్డం తప్ప. నానా, నా సస్పెన్షన్ విషయం మీకు చెప్పకపోవడం తప్పే కావచ్చు, కానీ నేను సస్పెండ్ అయింది మాత్రం తప్పు చేసి కాదు. నా డ్యూటీలో నేను ఎటువంటి తప్పు చేయలేదు. నా డ్యూటీ నేను సిన్సియర్గా చేశాను. అలా సిన్సియర్గా చేయడం నచ్చక నన్ను సస్పెండ్ చేయించాడు మేఘన వాళ్ళ నాన్న. డిపార్ట్మెంట్లో అందరికీ తెలుసు నన్ను కావాలని సస్పెండ్ చేశారని. అందుకే అందరూ నాకు సపోర్ట్గా నిలబడుతున్నారు. ఇవాళ కాకపోతే రేపైనా నేను మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతాను. దయచేసి నా సస్పెన్షన్ గురించి ఆలోచిస్తూ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి నాన్న. ప్లీజ్.
ఎస్ డాడ్. ఇప్పట్లో తరుణ్ గాడు డ్యూటీలో చేరడానికి వీల్లేదు. మేఘనా 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 ప్రేమగా పిలిస్తే పలుకుతాను కదా, అరవాల్సిన అవసరం ఏముంది? అవసరం ఏముందో నీకు తెలీదా? నువ్వెన్ని అడ్డమైన పనులు చేశావో నీకు తెలీదా? బొమ్మరిల్లు లాంటి అందమైన ఇంటిని బుల్డోజర్తో పగలగొట్టినట్టుగా నువ్వు పగలగొట్టిన విషయం నీకు తెలీదా? ఇంటికి పెద్ద కోడలంటే అత్తగారి తర్వాత అత్తగారిలా పెద్దరికం తీసుకోవాలి, పెద్ద మనసుతో అందరినీ కలుపుకుపోవాలి. కానీ నువ్వేం చేశావు? ఒక్కొక్కరిని విడగొట్టుకుంటూ వచ్చావు. అదే చావు దెబ్బ కొట్టుంటే ఈ పాటికి మీ ఫ్యామిలీలో ఒక్కళ్ళు కూడా మిగిలుండేవాళ్ళు కాదు. ఏయ్! దెబ్బకు దెబ్బ కొడతాను. కిరణ్మయ్యి అంటే ఏంటో చూపిస్తాను. అంత దారుణంగా మాట్లాడారా వాళ్ళు? మాట్లాడకుండా ఎలా ఉంటారక్క? పెళ్లి కాకుండా తల్లి నవ్వుతూ ఉంటే ఎవరైనా ఇలాగే మాట్లాడతారు. అసలు నాలాంటి వాళ్ళని ఆ దేవుడు ఎందుకు పుట్టిస్తాడో నాకు అర్థం కావట్లేదు. మాకు అదే అర్థం కావట్లేదు.